ఫ్రెండ్స్, వాస్తవానికి ఈ మధ్యన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే కొన్ని నిజాలను నిగ్గు తెలిసిందని చెప్పుకోవచ్చు. బీసీలు ఎంత శాతం అనేది వాళ్ళ మాటల్లోనే అటు బీసీ ముస్లిం బీసీలలో ముస్లింలు ప్లస్ బీసీ హిందువులుగా మొత్తం కలిపి 50% పైగానే ఉన్నారని స్పష్టం చేయడం జరిగింది. వాస్తవానికి రిజర్వేషన్ పేరిట రిజర్వేషన్ దక్కాలంటే అధిక మొత్తం జనాభా ఎవరుంటారో వాళ్లకు ఎక్కువ ఉద్యోగాలు లభించాలి. తక్కువ జనాభా ఉన్న వాళ్ళకు తక్కువ వస్తే ఇవి మనకు తెలిసిన విషయమే. బీసీలకు రిజర్వేషన్ కోటా తగ్గించడం వల్ల వారికి దక్కాల్సిన ఉద్యోగాలు వారికి దక్కట్లేదు. ఈ మధ్య కాలంలో మనం డిఎస్సి ఫలితాలు కానీ మిగతా ఉద్యోగాలు వచ్చిన ఫలితాలను మనం చూడడం జరిగింది. ఎంతో మంది విద్యార్థులు అత్యధిక మెరిట్ వచ్చినా కూడా ఆ మెరిట్లో కూడా తమ ఉద్యోగాలు సాధించలేక ఆ బీసీ బిడ్డలు నిస్సహాయతకు గురైన సందర్భం కనిపిస్తుంది. అంటే బీసీలకు ఇప్పుడు ఇచ్చిన రిజర్వేషన్ అది రిజర్వేషనా లేకుంటే అది పనిష్మెంట్ అర్థం కాని పరిస్థితి ఉంది. నిన్న బీసీ సభను పెట్టడం జరిగింది. ఆ సభలో వాళ్ళు స్పష్టంగా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్ర జనాభా 100% ఉంటే 100%లో బీసీలు 56% పైగా ఉన్నారు. 50% పైగా ఉన్న బీసీలకు 42%గా మీరు రిజర్వేషన్లు వాళ్ళకి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే వాస్తవానికి జనరల్ కోటా అనేది కూడా మీరు వాస్తవానికి ఒక ఉద్యోగాల విషయంలో కాదు, ఈ రాజకీయాలలో ఇస్తున్న సీట్లు, ఎమ్మెల్యే సీట్లు కానీ స్థానిక ఎలక్షన్లు కానీ అన్నిటి పట్ల కూడా బీసీలకు వివక్షకు గురవుతున్న అనేది మనకు అందరికీ స్పష్టం. దీనికి తోడు బీసీల తరపుతున్న కొట్లాడుతున్న సంఘాలు ఏ సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలు నడిపే వ్యక్తులు తమ స్థాయిని పెంచుకుంటున్నారు తప్ప ఆ సంఘాలు కనుక పూర్తి శ్రద్ధతో అందరు ఐకమత్యంగా ఒక తాటిపై కచ్చి కనుక కొట్లాడితే తమ బీసీ బిడ్డలను కాపాడుకునే వారిగా నిలబడతారని మనం చెప్పొచ్చు. నిన్న జరిగిన సభలో అందరు కలిసి స్టేట్మెంట్ ఇచ్చారు. వాస్తవానికి అక్కడ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నాయకులను పిలిపించి స్టేట్మెంట్లు తీసుకున్నారు. ఈ రాష్ట్రంలో రోజు ప్రజల మధ్యలో ప్రజలతో తిరుగుతున్న అనేక మంది బీసీ నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ ఆ స్టేజ్ పైన ఉండి వీళ్ళందరూ ఒక మూకుమ్మడిగా ఒక స్టేట్మెంట్ కనుక ఇచ్చుంటే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దిగి రావాల్సిన పరిస్థితి ఉండేది. వీళ్ళు చెప్పకముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 40% పైగానే బీసీలకు మనం స్థానిక ఎలక్షన్లో సీట్లు ఇవ్వాల్సింది అని స్పష్టంగా ఒక ప్రకటన నిన్న విడుదల చేయడం జరిగింది. దీన్ని బట్టి ఏంటంటే ప్రభుత్వం ముందుగానే సిద్ధమైంది స్థానిక ఎలక్షన్స్ కు 40% పైగానే సీట్లు ఇవ్వాలని. కానీ దయచేసి రేవంత్ రెడ్డి గారు, మాకు మీరు ఎవరిచ్చిన భిక్ష అవసరం లేదండి. మాకు అంటే 55% పైగా ఉన్న బీసీలు, ఉమ్మడి బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లను 42 కాదు 50% పైగానే పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీసీలకు మీరు ఇవ్వాల్సిన సమాన వాళ్ళ హక్కు ఒకటి, మేమెంతో మా వాటా అంతా అన్నది మీరు మర్చిపోకండి. ఇక్కడ ఎవరు బీసీలకు భిక్ష వేయకండి. మేము 56% పైగా ఉన్న మెజారిటీలో మాకు దక్కాల్సిన వాటా 50% పైగా దక్కినప్పుడు మాత్రమే మాకు న్యాయం చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వంగా తీసుకోవచ్చు. దీనితో పాటు కొంతమంది నేతలు బీసీల పేరుతో దయచేసి రాజకీయం చేసి మీకు సంబంధించిన స్వప్రయోజనాలకు మీరు స్వప్రయోజనాలుగా మీరు లబ్ధి చేకూర్చి మీరు పదవులు పొంది బీసీ బిడ్డలను కనుక మీరు విస్మరించినట్లయితే మీరు కూడా కాలగర్భంలో కలిసిపోతారని నేను ఈ విషయంగా తెలియజేస్తున్నా. దయచేసి మిత్రులారా, బీసీ బిడ్డలు అత్యధిక శాతం, నేను ఈ మధ్యలో చూస్తున్నా అత్యధిక శాతం బీసీ బిడ్డలు తమ ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలతో క్రెడిట్ కార్డులు, ఇంటి ఖర్చులు, పిల్లలకు స్కూల్ ఫీజులు, కుటుంబాన్ని నెట్గా రావడమే జరిగిపోతుంది తప్ప వాళ్ళు రాజకీయ చైతన్యం లేకుండా ఎక్కడో ఒక జీవన విధానాన్ని కొనసాగిస్తున్న సందర్భం కనిపిస్తుంది. బీసీ బిడ్డలారా, మీరు రాజకీయ చైతన్యం కనుక మీలో వస్తే మీరు రాజకీయ అధికారం మాత్రమే మన జీవితాలను మారుస్తుందని తెలియజేస్తున్నాం. దక్షిణ భారతదేశంలో మీరు కర్ణాటక తీసుకోండి, మీరు కేరళ తీసుకోండి, తమిళనాడు తీసుకోండి, ఏ రాష్ట్రాలలో అయినా కూడా బీసీ బిడ్డలే తమ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రులుగా చెలామణి చేస్తున్నారు. అక్కడ శాతం వారికి దక్కాల్సిన వాటాలు వాళ్ళకు దక్కుతున్నాయి. ఆ ప్రాధాన్యత బీసీ బిడ్డలకు ఇస్తున్నారు. కానీ దురదృష్టకరం,
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రోజు కూడా బీసీ బిడ్డ తమ అధికారంను చేజిక్కించుకునే పరిస్థితి దక్కలేదు. ఇప్పుడు కూడా బీసీ బిడ్డలు అసమానతలు ఎదుర్కొంటున్నారు. అటు రాజకీయ పార్టీలు, ప్రతి రాజకీయ పార్టీ, తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ తీసుకొని మీరు నడుపుతున్న ప్రధాన రాజకీయ పార్టీలు మొత్తం ఇక్కడ బీసీ బిడ్డల చేతిలో ఎక్కడుంది? ఒకటి ఇప్పుడు బీసీగా ఈ మధ్యలో ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్ తన బలమేంది అనేది మనకు ముందు ముందు తెలుస్తుంది. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ తీసుకున్న మీరు రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే చంద్రబాబు నాయుడు తప్ప ఇక్కడ పార్టీలు నడుపుతుంది బీఆర్ఎస్ పార్టీ, అటు కేసీఆర్, ఇటు కాంగ్రెస్ పార్టీ నడుపుతుంది ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి అనే విషయం మనకు తెలిసిందే. ఇక్కడ మీరు బీజేపీని తీసుకుంటే కిషన్ రెడ్డి. కానీ బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసిందని చెప్పొచ్చు. ఎలా అంటే బీసీకి సంబంధించిన బీసీ నాయకుడిగా మహేష్ కుమార్ గౌడ్ కు పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చారు. కాబట్టి అతనికి పిసిసి ప్రెసిడెంటే కాదు, తను రాష్ట్రంలో ఉన్న ప్రజల బీసీ బిడ్డలకు అండగా నిలబడి తనకు పూర్తి స్వేచ్ఛనియాల్సిన అవసరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంత ఉందని తెలియజేస్తూ, బీసీ బిడ్డల దయచేసి మీలో రాజకీయ చైతన్యం రానంత వరకు మనం మన హక్కులు సాధించుకోలేం. దయచేసి మీరందరూ ఒక్కతాటిగా మీరు అంటే ప్రతి మనిషికి ఆర్థిక సమస్యలు ఉంటాయి, సమస్యలే కాదు రాజకీయ చైతన్యం అవసరం. అధికారం ఉంటే తప్ప మనం తలరాత మార్చుకోలేమని విన్నపం తెలియజేస్తూ, దయచేసి మీరందరూ ఏకతాటిపైకి రావాలని కోరుకుంటూ నేను మీ శోభన్.